మెగా డిఎస్సి చేస్తానని మొదటి సంతకం పెట్టాను. సంవత్సరంలో పూర్తి చేశాను. మీ నియోజకవర్గంలో 107 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. మొన్నే అందరినీ పిలిచాను, నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను. వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగులకు వెళ్ళాను, కానీ వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా జుబిలెంట్ గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఎట్లుంటుందో నేను చూశాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నేను అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ అయితే 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లు ఇస్తాన్నాం. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వంలో టీచర్లకి 15,941 ఇచ్చాం. అదే మరి వివిధ డిపార్ట్మెంట్లో 9,093 ఇచ్చాం. పోలీస్ శాఖలో 6,100 మందికి ఇచ్చాం. ఈ రోజు నేను చెప్పాను, వర్క్ ఫ్రం హోమ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీ ఇంటి దగ్గరనే మీరు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం. 5,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. ఇప్పుడే టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వస్తా ఉంది, గూగుల్ క్యాంపస్ వస్తా ఉంది. గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్ గా, డేటా సెంటర్ క్యాపిటల్ గా తయారవుతుంది. ఇక్కడే మీకు సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది. ఇక్కడ చదువుకుంటే నేరుగా విశాఖపట్నం పోయి వేరే ప్రపంచానికి పోయే పని లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.